ఎప్పుడు మర్చిపోతాను. సార్ 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 ఓకే సార్. సారీ చూడండి సార్, సారీ సారీ చూడండి. విద్యార్థులు, తల్లిదండ్రులు, విజిటర్స్ అందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. మన విశిష్ట అతిథులు విచ్చేసి ఉన్నారు.
మన యొక్క కార్యక్రమం నేను చెప్పేది ఒకటి, ఈ యొక్క పిల్లలందరినీ చంద్రబాబు అరవింద్ బాబు గారికి సందేశం అందించినందుకు ప్రస్తుతం మొద్దూరి వీరారెడ్డి గారు పల్నాడు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వారు సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. అందరూ స్ట్రెస్ ఫ్రీ జోన్ లో ఎంజాయ్ చేశారు. దీని భాగంగా ఈరోజు ఇక్కడికి మన ఆనరబుల్ టూరిజం మినిస్టర్ రావడం ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్కి, ఇంత టైం వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడం. సార్ ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే 3 వారాల క్రితం ఎమ్మెల్యే గారు కాల్ చేసుకొని మనం ఈసారి కొండవీడు పోర్ట్ ఫెస్ట్ పెట్టాము. చాలా టైం అయింది. గతంలో 2019 ఫిబ్రవరిలో ఈ ఫెస్టివల్ పెట్టాము. అప్పుడు కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్తో, సార్ ఇనిషియేటివ్తో, అప్పుడు సీఎం గారు కూడా వచ్చారు. కాబట్టి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ మనం మొదలు పెట్టాలి, ఇది పెట్టామని చెప్తే ఆ 3 వారాల నుంచి మనం అంతా కష్టపడి ఇవన్నీ ఈ లెవెల్కి తేగలిగాము. దానికోసం సార్ టీంని డిస్ట్రిక్ట్ యంత్రాంగం నుంచి పనిచేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదం తెలియజేస్తున్నాను, డే నైట్ పనిచేసిన వాళ్ళకి. దాంతోపాటు సార్ టూరిజం డిపార్ట్మెంట్కి, ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఇది ఒరిజినల్గా శాంక్షన్డ్ కాదు మనకి ఫెస్టివల్, కానీ మనం పెడతాము, ఆ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఫాస్ట్గా జియో రావడం, బడ్జెట్ శాంక్షన్ అవ్వడం, ఇట్ వాజ్ వెరీ సపోర్టివ్ స్టెప్ మనకి. కాబట్టి ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్. దీనికి ఈ పోర్ట్ చరిత్రం, మన టూరిజం పొటెన్షియల్ ఎంత, దీనికి అందరికీ పరిచయం చేయడానికి ఈ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. మీరందరూ చూసి ఉంటారు హెలీ రైడ్స్, అంటే ఏరియల్ వ్యూ చూస్తే ఈ పోర్ట్ లో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ పాత సంబంధించి గోడ ఉన్నాయి, ఇక్కడ ఏం బిల్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకోవడానికి బాగుంటుంది. దానికోసం హెలీ రైడ్ పెట్టడం జరిగింది. ఫ్లవర్ షో పెట్టాము, శాండ్ ఆర్ట్ షో పెట్టాము, అడ్వెంచర్ యాక్టివిటీస్ పెట్టాము, బోటింగ్ ఉన్నాయి. దీంతో పాటు రాత్రి ఉండడానికి వచ్చే వారాల నుంచి టెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీనికి ఈ ఫోర్ట్ కి టూరిజం పెంచుకోవాలంటే తప్పకుండా ఇది ఒక వెడ్డింగ్ డెస్టినేషన్ గా ఇక్కడ ఉండాలి. అంటే రాత్రి ఉండడానికి స్థలం ఉండాలి, వాళ్ళకి రూమ్స్ ఉండాలి. చెప్పినట్టుగా ఇక్కడ ఫస్ట్ టెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఎవరు ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుగా వస్తే వాళ్ళని కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. వచ్చే ఫెస్ట్ కి ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇది ఫస్ట్ సాటర్డే సండే పెట్టాము. ఈ రోజు అనౌన్స్మెంట్ కూడా తీసుకుంటాం సార్ నుంచి. సో ఆ దానికోసం ఈ సంవత్సరం కనీసం ఆ డిపిఆర్ తయారు చేసి వచ్చే ఫెస్ట్ కి కనీసం 30 రూమ్స్ రెడీ ఉండాలి. రెడీ చేసి వచ్చే ఫెస్ట్ కి అది ఇనాగరేషన్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ పెట్టాము. ఇది మంచి లొకేషన్. ఇక్కడ వ్యూ చూస్తే అసలు రాత్రి వ్యూస్ చూస్తే చాలా బాగుంటుంది. లైటింగ్ బాగుంది, వాతావరణం బాగుంది. సిఆర్డి ఏరియాలో ఎక్కడ కూడా ఈ రకంగా కొండ లేదు, ఫోర్ట్ లేదు, చెరువు ఉన్న ఫోర్ట్ లేదు. కాబట్టి ఈ ప్రత్యేకత ఉంది. కాబట్టి దీన్ని ఇంకా ప్రమోట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ కూడా, పెట్టుబడి కూడా పిలుస్తున్నాము. ఈ స్టూడెంట్స్ కూడా మీరు ఎవరు ఈ రోజు ఇక్కడికి వచ్చారు, అందరూ తప్పకుండా ఈ చరిత్రం తెలియచేయాలి. ఇక్కడ ఉన్న ఆ పాత కాలంలో ఎలా ఈ 3 చెరువుని ఇంటర్లింక్ చేసుకొని ఎక్కడ కూడా ఓవర్ఫ్లో లేకుండా కూడా రాజులు ఎంత సైంటిఫిక్ గా చేశారు అది కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఉన్న సైన్స్ ఎక్కడ ఉంది, ఆ ఇయర్స్ లోనే, ఆ సంవత్సరాల్లోనే ఎంత ప్రోగ్రెసివ్ గా వాళ్ళు చేశారు అది కూడా మన అందరికి సైంటిఫిక్ లెసన్ కూడా. అందరూ దీన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ కొండ మీద అభివృద్ధి ప్రకటించారు. ఎమ్మటే శివాలయం స్టార్ట్ చేయమన్నారు. వెంటనే దీనికి కావాల్సిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఇంకా ఏం కావాలో చెప్పమన్నారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడి డెవలప్మెంట్ కూడా డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు నిన్న. ఈ రోజు మన అన్నగారు వచ్చారు, దుర్గేష్ గారు, కందులు దుర్గేష్ గారు. వారు కూడా టూరిజాన్ని డెవలప్ చేద్దాం, 110 కోట్ల డిపిఆర్ ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించారని నాకు ముందుగానే చెబుతున్నారు మీటింగ్ కన్నా. ఆ విధంగా వారికి ఒక కమిట్మెంట్ ఉంది. అటు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి మంత్రి మన కందుల దుర్గేష్ గారని గర్వంగా నేను తెలియజేస్తున్నాను. వారికి ఆ నిబద్ధత ఉంది, కమిట్మెంట్ ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రతి చోట పండుగ జరుగుతూ ఉంది.
అనేక ప్రాంతాల్లో ఉత్సవాలు జరిపినటువంటి ఘనత కూడా మన మినిస్టర్ గారికి దక్కుతుంది. ఆ విధంగా ఈ కొండవీడు కూడా వెంటనే ఒక 30 కాటేజెస్ పెట్టి నైట్ ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు కూడా సలహా ఇచ్చారు. కొండవీడుకున్న ఆనవాలు శాసనాల్ని ఏదైతే 500 సంవత్సరాల నుంచి 700 సంవత్సరాల మధ్య నిర్మాణం చేసినటువంటి ఆనవాళ్ళన్నీ ఆ హెరిటేజ్, ఆ వారసత్వ సంపదని కాపాడేటువంటి దానికి నేను సహకరిస్తానని కూడా మన గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా సంవత్సరం ఉత్సవానికి ఒక మార్పు తీసుకొస్తాం. డెవలప్ చేసింది కేవలం 10% మాత్రమే, ఇంకా 90% డెవలప్ చేయాలి. ఘాట్ రోడ్ ఒకటి, ఇన్సైడ్ రోడ్డు 50 కోట్లు అయింది ఇప్పటికి. లోపల్లో కొన్ని ఇంకొక 10 కోట్లు సుమారు పెట్టి డెవలప్ చేశాం. డెవలప్ చేసిన వాళ్ళు నష్టపోయారు, ఇంకా డబ్బులు కూడా రాలేదు. అయినా కూడా 110 కోట్లు డిపిఆర్ తయారు చేసి పంపాం. నిన్న రామిరెడ్డి గారు నేను 100 కోట్లతోటైనా ముందుకు వస్తాను, మీకు డిపిఆర్ తయారు చేసి వస్తానని చెప్తే మా కలెక్టర్ గారు, మంత్రి గారు, నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు వెంటనే మాకు దానికి కావాల్సిన సహకారం డిపార్ట్మెంట్ పరంగా ఇస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే ఇది ఫారెస్ట్ లో ఉందిగా, కాబట్టి ఇవన్నీ 1 by 1 ఇయర్ టు ఇయర్ డెవలప్మెంట్. అన్నిటికన్నా గొప్ప ఏంటంటే 3 లేకులు ఉన్నాయి మనకి. ముట్టాలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువు, వెదేళ్ల చెరువు. ఒక చెరువు నుంచి ఒక చెరువుకి 500 సంవత్సరాల క్రితమే ఒక చెరువు నిండితే మరొక చెరువుకి, అరవటి నిండితే మరొక చెరువుకి వచ్చి 3 నిండితే కూడా గ్రౌండ్ వాటర్ పోయేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. అది కొండవీడి కోట మీద ఉన్నటువంటి 3 చెరువులకు ఉన్న లింకింగ్ మహత్యం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 500 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ ఎలా చేశారో శ్రీకృష్ణదేవరాయల టైంలో ఆలోచన చేయండి. ఆ చరిత్రనే ఇప్పుడున్న తరానికి, భవిష్యత్ తరాలకి గుర్తు చేయడం కోసం ఈ కొండవీటి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. దీనికి మహమ్మదీయులు ఉంది చరిత్ర, కాకతీయులు ఉంది, రెడ్డి రాజులు ఉంది, శ్రీకృష్ణదేవరాయలు ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే రెడ్డి రాజుల వేమారెడ్డి గారు ఇక్కడి నుంచి పరిపాలించడం కూడా జరిగింది. దానికి కావాల్సిన చరిత్ర మొత్తం ఉంది. ఆ ఆనవాళ్లు, ఆ శాసనాల్ని మళ్ళా తిరిగి ఆ హెరిటేజ్ ని కాపాడటమే ఈ కొండవీటి ఉత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశం అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఘాట్ రోడ్డు చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. చౌడవరం నుంచి 5 కిలోమీటర్ల టన్నల్తో దీనికి కనెక్షన్ ఇవ్వాలి. అమరావతి రాజధానిలో ది బెస్ట్ టూరిజం, టెంపుల్ టూరిజం గా డెవలప్ చేయాలని బహిరంగ సభలో వారు ప్రకటించడం కూడా జరిగింది అన్నగారు. అందుకనే ఆ 5 కిలోమీటర్ల రోడ్డు కూడా ప్రాసెస్ లో పెట్టాం. పైన ఉన్న డెవలప్మెంట్ కి అన్నగారు పూర్తిగా సపోర్ట్ ఇస్తే సంవత్సరానికి ఈ కొండవీడి పోర్టు, కొండవీడి హెరిటేజ్ రూపురేఖలు మారబోతున్నాయని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది ఈ రోజు అవగానే కోటప్ప కొండ మనందరికీ నెక్స్ట్ కోటప్ప కొండే 15వ తేదీ తిరునాళ్ళు మా అరవింద్ బాబు గారి సారథ్యంలో కలెక్టర్ గారు కూడా మళ్ళా దీని మీద నుంచి అక్కడ ఫోకస్ పెట్టాలి. కాబట్టి 2 చిలకలూరుపేట, నరసింహపేట, ఎట్ట హైదరాబాద్, సికింద్రాబాద్ లాగాను కోటప్ప కొండ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. దీన్ని కూడా అదే విధంగా కోటప్ప కొండ ఒక పక్క, కొండవీడి కోట మరొక పక్క ఇద్దరము కలిసి మా ఎంపీ గారు, అదేవిధంగా మనం నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పారు. వారిద్దరు కూడా అందరము కలిసి ఈ కొండవీడి కోటకి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆ చరిత్రని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందజేయటమే ఈ కొండవీటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యతని మీ అందరికీ తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి కొండవీడి పోర్టుని తప్పకుండా దీన్ని డెవలప్ చేసి భవిష్యత్ తరాలకి ఇది ఒక సంపదగా చూపెడతామని నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ కోట నిర్మించారని, అది చరిత్ర, వర్తమాన చరిత్రలో, జరుగుతున్నటువంటి చరిత్రలో మళ్ళీ కొండవీడిని విశ్వవ్యాప్తంగా తెలిసేలా చేసినటువంటి అభినవ అనిపోతారెడ్డి శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది చిన్న విషయం కాదు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే, ఉత్సవాలు నిర్వహించాలంటే దాని వెనక ఎంత కృషి ఉంటుందో నాకు తెలుసు. దాంతోపాటు
దీనికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం. ప్రత్యేకించి మనందరం కూడా అభినందించదగ్గ విషయం ఏంటంటే ఈ కోటకి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్, ఆ ఘాట్ రోడ్ ని ఇవాళ వస్తుంటే అద్భుతమైనటువంటి రోడ్డుగా కనబడతా ఉంది. దానికి రమారని 50 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కొండవీడు అనేటువంటి ప్రాంతాన్ని ప్రజలకి సందర్శనార్థం చూపిస్తున్నటువంటి వ్యక్తి ప్రతిపాటి పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే సంక్షేమం చేయగలుగుతారో అటువంటి వ్యక్తులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ రకమైనటువంటి ఆలోచన భావజాలం ఉన్నటువంటి నాయకులు పుల్లారావు గారు కాబట్టి అందరూ ఆయన్ని చాలా ఇష్టపడతా ఉంటారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నర్సరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, అదేవిధంగా ఈ ఉత్సవాల్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు, వారికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా ఆర్డీఓ గారు, వేదిక మీద ఉన్నటువంటి సాయిబాబు గారు, అదేవిధంగా ఇక్కడ అప్పారావు గారు ఏఎంసీ చైర్మన్, అదేవిధంగా జనసేన పార్టీ ఈ ప్రాంతపు నాయకులు బాలాజీ గారు, అదేవిధంగా గ్రామాధ్యక్షులు హనుమంత్ గారు, కరీముల్లా గారు, అదేవిధంగా ఇందాక చాలా మంచి మాటలు చెప్పి నాకు ఆనందాన్ని కలిగించినటువంటి నాయుడమ్మ గారు, అదేవిధంగా వీరారెడ్డి గారు, ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు. వారితో ప్రత్యక్షంగా పరిచయం లేకపోవడం వల్ల శ్రీనివాసరెడ్డి గారు, సదాశివరావు గారు, కరీముల్లా గారు పేరు చెప్పాను, కరీముల్లా గారు, ఇంకా వారందరితో పాటు ఈ కార్యక్రమాలు ఎంత ఉత్సాహంగా జరుగుతున్నాయంటే, లేకపోతే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయంటే దానికి కారణం వేదిక మీద కూర్చున్న మాకంటే కూడా వేదిక ముందున్నటువంటి మీదే ఆ బాధ్యత. దాన్ని సక్రమంగా నిర్వర్తించి ఇవాళ అనేక మంది ఈ ప్రాంతానికి విచ్చేసి ఈ ఉత్సవాల్ని విజయవంతం చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్నారులు చాలా మంది వచ్చారు, స్కూల్ స్టూడెంట్స్, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉంది. మీరందరూ కూడా కొండవీడు అంటే ఏంటి, ఇక్కడ ఎవరెవరు పరిపాలించారు, ఏ రకంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి, ఇంతకుముందు కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పిన విధంగా ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ కి ఎంత ప్లానింగ్ చేశారు ఆ రోజుల్లో అనేటువంటిది. ప్రధానంగా 3 కాలువలు ఇక్కడ ఉన్నాయి, 3 చెరువులు. ఆ 3 చెరువులకి కూడా ఒకదానికొకటి అనుసంధానం చేసి వాటర్ ఎక్కడైనా ఓవర్ఫ్లో అయ్యేటట్టయితే ఏ విధంగా కిందకి వెళ్ళిపోవాలనేటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికని సిద్ధం చేసి ఇక్కడ చూపించగలుగుతున్నారంటే ఆనాటి ప్రభువుల తాలూకా గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలనేటువంటి మాటను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ముందుగా మన క్యాలెండర్ లో లేకపోయినప్పటికీ కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతానికి, ముఖ్యంగా మన వారసత్వ సంపదగా ఉన్నటువంటి ఈ కొండవీడు ఫోర్ట్, దీన్ని పదిలపరుచుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని 10 మందికి తెలియజెప్పే విధంగా సందర్శకులకు ఉపయోగపడేలా చేయడం అనేటువంటిది మరో ఎత్తు. ఆ 2 కార్యక్రమాలని కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఈ ఉత్సవాలు ఇలాగా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పిన విధంగానే మనం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం కుంటుపడిపోయింది. కళలను పోషించే వాళ్ళు లేరు, కళాకారుల్ని ఆదుకునే వాళ్ళు లేరు, సాహితీ ప్రక్రియల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక దుర్దినం నుంచి ఇవాళ 2024లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ఒక పక్కన దేశంలోని గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటానికి పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన లోకేష్ గారు, యువ నాయకులు, వీరందరికీ పైన నరేంద్ర మోడీ గారు, వీరందరితో కలిసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఒక పక్కన జరుగుతూ ఉంటే మరో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన. దాంతో పాటు ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడికి సందర్శకులు ఎక్కువగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం మరో పక్కన. ఇలాగా ముఖ్యమైనటువంటి అంశాలతో పాటు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధితో పాటు మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం డబ్బు మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయినప్పటికీ కూడా సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి కనుక
డబ్బుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాల్ని చేపట్టేటువంటి ఈ విధానం మనం చూసిన తర్వాతే ఇవాళ ఎక్కడ ఉత్సవాలు నిర్వహిస్తే ఆ ఉత్సవాలన్నిటికీ కూడా వేలాదిగా జనం వస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం, ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనేటువంటి ఆలోచన, మనకి సంక్షేమాన్ని అందిస్తుందనేటువంటి మాటతోటి ఎక్కడ ఉత్సవాలు పెట్టినా మేము వస్తామనేటువంటి మాటతోటి అందరూ వస్తా ఉన్నారు. ఒకటా రెండా ఈ 18 నెలల కాలంలో ఉత్సవాలు మనం విజయవాడ ఉత్సవాలు గాని, దసరా ఉత్సవాలు గాని, ఆవకాయ అమరావతి కానివ్వండి, గండికోట ఉత్సవాలు, ఫ్లెమింగో ఫెస్టివల్, అదే విధంగా విశాఖపట్నం ఉత్సవాలు, ప్రబల తీర్థం జగ్గనతోటలో, అదే విధంగా అరకు వ్యాలీలో జరిగినటువంటి ఉత్సవాలు, అనకాపల్లిలో జరిగినటువంటి ఉత్సవాలు, రామచంద్రపురం జరిగినటువంటి ఉత్సవాలు, ఇలా చూసుకుంటే ప్రతి రోజు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. అటువంటి నేపథ్యంలో ఇవాళ కొండవీడు లాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రాంతం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. పుల్లారావు గారు చెప్పారు నాకు, రమారవి 12,800 ఎకరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం చూసింది మేము ఒక 10% కూడా లేదు, కానీ కొద్దిగా చూసేటప్పటికే అద్భుతంగా అనిపిస్తా ఉంది. అక్కడ మేము బోట్ రైడింగ్ చేస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అదేవిధంగా కలెక్టర్ గారు స్పెషల్ గా హెలీ రైడ్ కూడా పెట్టించారు. హెలీ రైడ్ వల్ల ప్రత్యేకించి వచ్చేటువంటి లాభం ఏంటంటే మనం నేల నుంచి చూస్తే పెద్దగా మనకి ఇక్కడ ఎలాంటి ప్రకృతి సౌందర్యం ఉందో అర్థం కాదు. అదే మనం హెలికాప్టర్ నుంచి పైనుంచి ఏరియల్ షాట్ గా చూస్తే మనం ఖచ్చితంగా కింద ఎలా ఉంది, కోట ఏ రకంగా నిర్మించబడింది, తటాకాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, ట్రెక్కింగ్ ఏర్పాటు చేశారు. అదే విధంగా మన చరిత్రని, ఈ కొండవీడి చరిత్రకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా చిత్రపటాల రూపంలో ఏర్పాటు చేశారు. అదే విధంగా సైనిక శిల్పాలు అంటే ఇసుకలో తయారు చేసినటువంటి శిల్పాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఫల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వీటన్నిటిని చూస్తే నాకు అనిపించింది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇలాంటి ఉత్సవాలు కొండవీడిలో జరిగి తీరాలి అనేటువంటి మాటని గట్టిగా నేను నమ్ముతున్నాను. ఉత్సవాలు జరిగేలాగా పెడతామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇక్కడ ఇంత అద్భుతాలు ఉన్నప్పటికీ కూడా, ఇంత చక్కటి ప్రదేశం అయినప్పటికీ కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువలనంటే ఎక్కడైనా సరే మనం ఒక సర్క్యూట్ మోడల్ అనేటువంటి దాన్ని ఆలోచిస్తా ఉన్నాం. సర్క్యూట్ అంటే ఏంటంటే ఇక్కడ కొండ మీద వచ్చి చూసినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకి అమరావతికి వెళ్ళటం, బుద్ధిస్ట్ సర్క్యూట్ చూడటం, ఇవన్నీ అదేవిధంగా కోటప్పకొండకి వెళ్ళటం, ఇవన్నిటికీ కూడా ఒక సర్కిల్ గా ఏర్పాటు చేసుకుని అన్ని తిరిగి ఒక 2-3 రోజులు ఇక్కడ గడిపి వెళ్లేలాగా తయారు చేయాలి. అలా తయారు చేయాలంటే ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మనకి వసతి సౌకర్యం. మనం ఉండటానికి వసతి సౌకర్యం ఉంటేనే వచ్చేటువంటి టూరిస్టులు అక్కడ ఉండి 2-3 రోజులు ఉండి మనకు ఆదాయం ఇస్తారు, ఉద్యోగ కల్పన చేస్తారు. తద్వారా ఆర్థికంగాను ఆహ్లాదకరంగాను కూడా ఎదగడానికి అవకాశం దొరుకుతుంది. కనుక నేను ప్రత్యేకంగా మనవి చేసేది, ఇప్పుడు ఏదైతే మీరు DPR పంపారో, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే మీరు పంపారో ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, దాన్ని నిన్ననే నేను నా లాగిన్ లోకి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపడం జరిగింది. 110 కోట్లతోటి చేసినటువంటి అంచనా వ్యయంతో చేసినటువంటి DPR అని ఖచ్చితంగా అవసరమైతే కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఆ 110 కోట్లు మనకి శాంక్షన్ అయ్యే విధంగా నేను కృషి చేస్తాననేటువంటి మాటలు కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇదొక పద్ధతి అయితే, మరో పద్ధతి PPP. మీకు తెలుసు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి సిస్టమ్ ద్వారా ఈ మధ్యకాలంలో ఈ 18 నెలల కాలంలో రాష్ట్రంలో రమారమి 30,000 కోట్ల రూపాయలని మనం పెట్టుబడులుగా తీసుకురాగలిగాం. అందులో ప్రధానమైనవి 5 స్టార్ హోటల్స్, రిసార్ట్స్, 3 స్టార్ హోటల్స్, థీమాటిక్ పార్క్స్, ఇవన్నీ కూడా పర్యాటక రంగంలో తీసుకొస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ PPP మోడల్లో మనం చాలా మంది పెట్టుబడిదారుల్ని ఆహ్వానిస్తున్నాం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పి. అందులో భాగంగా వచ్చిన వెంటనే నాకు తెలిసింది, ఇందాక కారులో బాలాజీ చెప్పాడు, తర్వాత ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు, ఇక్కడ ఒక రెడ్డి గారు, గోల్కొండ రామిరెడ్డి గారు, వారు రమారవి 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారనేటువంటి మాట చెప్పారు. ఖచ్చితంగా ఇది అటవీ శాఖ ఉన్నట్టుగా దీనికి గవర్నమెంట్ శాంక్షన్ కావాలి. ముందు అటవీ శాఖ నుంచి మన టూరిజం శాఖకి దాన్ని బదలాయించుకుని ఆ భూమిని వారికి PPP మోడల్లో ఇస్తాం, వారు పెట్టుబడి పెడతారు. ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో కూడా మరో అద్భుతమైన కట్టడం ఇక్కడికి వస్తుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే టూరిజం లో డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన బాగా ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఆయన ఒకటే చెప్తున్నారు, క్యాపిటలిజం చూసాం, సోషలిజం చూసాం,
లేకపోతే కమ్యూనిజం చూసాం, ఇప్పుడు అన్ని ఇజాలు పోయి మిగిలిన ఒకే ఒక్క ఇజం, అది టూరిజం అనేటువంటి మాట వారు చెప్పారు. ఆ ప్రకారంగానే అటవీ శాఖకు సంబంధించినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారిని, దేవాదాయ శాఖకు చెందినటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, R&D శాఖకు చెందినటువంటి జనార్దన్ రెడ్డి గారు, టూరిజం శాఖకు చెందిన నన్ను, మొత్తం 5 కూడా వారు ఒక కమిటీగా వేశారు. ఎక్కడైనా సరే టూరిజం అభివృద్ధి జరగడానికి అవసరమైతే అటవీ శాఖ నుంచి కానీ, దేవాదాయ శాఖ నుంచి కానీ, R&D వారి దగ్గర నుంచి కానీ ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం వస్తే ఒక మాట మాకు చెప్పండి, తద్వారా ఆ ల్యాండ్ మీకు దఖలుపరుస్తాం, అందులో మీరు టూరిజం డెవలప్ చేయండి అనేటువంటి మాటని స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కనుక కలెక్టర్ గారిని నేను కోరేది, వెంటనే దానికి ఒకటి రాయండి, మేము డిస్కస్ చేసి దాని టూరిజం తీసుకుని ఈ ల్యాండ్ ని అప్పుడు అందులో మీరు చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పూర్తిగా నిర్వహిస్తాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఏమైనప్పటికీ కూడా ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పెరుగుతున్నటువంటి ఈ పర్యాటక రంగం, ముఖ్యంగా ఇలాంటి కొండవీడి ప్రాంతాలను చూసినప్పుడు మరింత ఆనందం కలుగుతూ ఉంది. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, మనకి చాలా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నా దానికి సరైనటువంటి అప్రోచ్ లేకపోవడం వల్ల వెళ్ళలేరు చాలా మంది. పుల్లారావు గారిని ప్రత్యేకంగా నేను అభినందించేది ఏంటంటే, ఆ ఘాట్ రోడ్డు నిజంగా శాశ్వతంగా మీ పేరు అలా నిలబడిపోతుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానివల్లే ఇవాళ ఇంతమంది ఇక్కడికి రావడానికి అవకాశం దొరికింది. సరైనటువంటి అప్రోచ్ రోడ్ లేకపోతే ఎవరు రాలేరు. అందుకే మీరు అద్భుతమైనటువంటి ప్రగతిని చూపిస్తున్నారు, మేము కూడా సహకరిస్తాం. రాబోయే రోజుల్లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్దామని అనిపోతారెడ్డి గారు నిర్మించినటువంటి కొండవీడు ఫోర్టు ఆ తర్వాత కాలంలో కృష్ణదేవరాయలు గారి యొక్క పరిపాలనలో కూడా ఉంది. ఇవాళ ఒక పక్కన ఆధునిక అనిపోతారెడ్డి ఎవరంటే మన ప్రతిపాడు పుల్లారావు గారు, అదేవిధంగా అభినవ కృష్ణదేవరాయలు కూడా మన పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే కళలు కృష్ణదేవరాయలు గారి కాలంలో అద్భుతంగా రాణించినాయి. అలాగే పుల్లారావు గారి నేతృత్వంలో ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి. శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ ప్రాంతంలో సంచరించాడనేటువంటి మాట విన్నాను. శ్రీనాథుడి గురించి చెప్పేటప్పుడు ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత కూడా మనకు అర్థమవుతుంది. శ్రీనాథుడు చాలా అద్భుతమైనటువంటి కవి. ఆయన తర్వాతి కాలంలో చివరి రోజుల్లో ఆయన డబ్బులు ప్రభుత్వానికి అప్పుపడిపోతాడు. అప్పుపడి ఆయన్ని డబ్బు వసూలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆయన ఇంకా చివరి శ్వాస విడిచేటప్పుడు ఆయన చేత ఎద్దులు తీసేసి ఆయన చేత దున్నిస్తాడు. అది ఆ నాగలి ఆయన లాగాలి. అలా లాగుతున్నప్పుడు ఒక పద్యం చెప్పాడు ఆయన. ఏం చెప్తాడంటే, ఇక నేను చచ్చిపోతున్నాను, నా అసూలు బాస్తున్నాను, అయితే దివిజ కవివరులు గుండెలు దిగ్గు ఎనగా శ్రీనాథుడు అలుగుచున్నాడు అమరపురికి అంటాడు. అంటే ఆయన చనిపోతూ కూడా ఆయన ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పే విధంగా ఏం చెప్తాడంటే, నేను చనిపోతున్నప్పటికీ కూడా నేను వస్తున్నానని అక్కడ దివిజ కవివరులు అంటే అక్కడ స్వర్గంలో ఉన్నటువంటి కవులు భయపడుతున్నారట. శ్రీనాథుడు వస్తున్నాడు, అద్భుతమైన కవి వస్తున్నాడు, భయపడుతున్నాడు, అందుకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అంటాడు చనిపోతూ కూడా. అలాంటి పౌరుషం ఉన్నటువంటి ప్రాంతం ఈ పల్నాడు ప్రాంతం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. చనిపోయేటప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మీ అందరికీ కూడా మరొక మారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, పుల్లారావు గారు లాంటి అభివృద్ధి ప్రదాత, నిత్యం అభివృద్ధి గురించి పాటుపడేటువంటి వ్యక్తి, వారికి సంపూర్ణంగా సహకరిస్తాను. అదేవిధంగా ఇందాక అరవింద్ బాబు గారు చెప్పినట్లుగా కొండ కూడా తప్పనిసరిగా వస్తాం. దాన్ని కూడా మనం ప్రధానంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీ శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యాచరణ ప్రణాళికని సుస్పష్టంగా తెలియజేసి హామీ ఇచ్చినటువంటి కొండవీడి ఫెస్ట్ 2026కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ వారిని సత్కరిస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లా తరపున కొండవీడి ఫెస్ట్ 2026 తరపున, అలానే కొండవీడి ఫెస్ట్ 2026 తరపున పల్నాడు జిల్లా యంత్రాంగం తరపున, అలానే శ్రీనివాస్ రెడ్డి గారిని విశ్వల్వతోటి చిరు సత్కారం చేస్తున్నారు. కొండవీడి ఫెస్ట్
2026 తరపున పల్నాడు జిల్లా యంత్రాంగం తరపున కొండవీడి ఫెస్ట్ 2026లో వారికి కూడా కొండవీడి ఫెస్ట్ 2026 తరపున ధన్యవాద పుష్పాంజలి తెలియజేస్తున్నాం.